నిత్యం ఏదో ఒక అంశంపై తెలుగుదేశం ప్రభుత్వంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటానికి అలవాటు పడిపోయిన వైసీపీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఉండవల్లి ప్రజావేదికలో మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు అని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి లెటర్ రాశారు. అయితే సమస్య ఏంటి అంటే వైసీపీ నేతలు చేసే ప్రతి ఫిర్యాదులోనూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనే పదం వాడడం. సామాన్యులకు అంత విషయ పరిజ్ఞానం ఉండదు కాబట్టి వారిని తప్పుదోవ పట్టించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో ఏదో చేసేస్తున్నారు అన్న ఒక అభిప్రాయం కలగచేయటం కోసం ఒక కుట్ర కోణంలో ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. అసలు వాస్తవాలేంటో తెలుసుకుందాం. రాజ్యాంగంలో ఈ ఆపద్ధర్మ అనే వ్యవస్థ లేదు అని న్యాయ నిపుణుల అభిప్రాయం. కేవలం సౌలభ్యం కోసం వాడే పదజాలమే తప్ప పరిపాలనా పరంగా న్యాయపరంగా కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లేక ఆపద్ధర్మ ప్రధాని, సాధారణ ముఖ్యమంత్రి ప్రధానులుగానే పరిపాలన కొనసాగించవచ్చు అని, అయితే ముఖ్యమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు అని నిపుణులు చెబుతున్నారు. కానీ వీటిల్లో ఏ నిర్ణయాలు ముఖ్యమైనవో ఏవి కాదో అనే అంశంపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. కేర్ టేకర్, చీఫ్ మినిస్టర్ అంటూ నియమించాల్సి వస్తే ఏదైనా సంక్షోభ సమయంలో మాత్రమే గవర్నర్ ఎవరినైనా నియమిస్తారట. ప్రస్తుతం అటువంటి సంక్షోభం ఏపీలో ఏమీ లేదు కదా. ఎన్నికల సంఘానికి చేసే ఫిర్యాదుల్లో ఇలా ఆపద్ధర్మ అంటూ పదే పదే వ్యాఖ్యానించడం అనేది వారి అవగాహన రాహిత్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థల పట్ల వారికున్న నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని నిపుణుల అభిప్రాయం. ఒకవేళ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి అసలు పరిపాలన సాగకూడదు అనేది ప్రతిపక్ష నాయకుల అభిప్రాయం అయితే అది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు? దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అన్ని చోట్ల వీరు కోరుకుంటున్నట్టుగా వ్యవస్థలు పనిచేయకూడదు కదా. ఆ మాటకొస్తే మోదీ కూడా ఆపద్ధర్మ ప్రధానే కదా. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చాక 3-4 సార్లు కేంద్ర కేబినెట్ భేటీ అయి పలు నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే ప్రధాని మోదీ కార్యాలయం యథాతథంగా పనిచేస్తోంది. ఆయన ఆదేశాలు నడుస్తున్నాయి. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టుల పనితీరును సమీక్షించడంలో తప్పు, ఎన్నికల నిబంధన ఉల్లంఘించినట్లు ఎలా అవుతుందో, విజయసాయిరెడ్డికి ఢిల్లీలో కనపడని తప్పులు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎలా కనిపిస్తాయో ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఈ తెలివి తక్కువ వ్యూహాలు వైకాపా, బీజేపీ బంధానికి నిదర్శనం తప్ప మరొకటి కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.